మరొక 2 రోజుల్లోనే మకర రాశి వారికి వద్దన్న అదృష్టం వరిస్తుంది. అరుదైన మహాయోగం కలగబోతోంది. ఏకంగా 5 ఏళ్ల పాటు తిరిగే లేదు. మరొక 2 రోజుల్లోనే మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో కూడా మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని కూడా పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో కీర్తింపబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దానిని విడిచిపెట్టారు. ఎలాగైతే మొసలి గట్టి పడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టరు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశి వారి జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని వీరు సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి సమయంలో మధ్యస్థ ఫలితాలు అయితే ఉన్నాయండి. ధన వ్యయం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొన్ని పరిస్థితులు చాలా బాధను కలిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. కొందరిని అతిగా నమ్మడం చాలా మంచిది అయితే కాకపోవచ్చు. పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. సూర్య నమస్కారం అత్యంత శక్తిని కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగితే మంచిది. గత అనుభవంతో పనిచేస్తే మేలు జరుగుతుంది. పక్కా ప్రణాళికల ద్వారా సత్ఫలితాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. శ్రమ పెరుగుతుంది, ఖర్చులు పెరగకుండా చూసుకోండి. శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి. మంచి చేయబోతే చెడు అవుతుంది. అనవసర విషయాల్లో తల దూర్చకండి. మొహమాటాన్ని అసలు దరి చేరనీయకండి. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. బంధుమిత్రుల వలన ధన వ్యయం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇష్ట దైవ ధ్యానం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అయితే చేకూరుతాయని చెప్పడంలో సందేహం లేదు. అసలు మకర రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి పరిణామాలు రాబోతున్నాయి? మకర రాశి వారి జీవితంలో 2024 సంవత్సరం ఎటువంటి ముఖ్య పాత్రను పోషించబోతోంది తెలుసుకుందాం. 2024 సంవత్సరం మకర రాశి వారు ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే సంవత్సరం అని చెప్పవచ్చండి. ఈ రాశివారు 2024లో ద్వితీయ స్థానము అనగా ధనస్థానము, కుంభస్థానము, వాక్ స్థానములో శని సంచరించడం, ఏలినాటి శని యొక్క అంత్యభాగం అవడం వలన కొన్ని చికాకులు సమస్యలు ఏర్పడును. అయినప్పటికీ 2024 సంవత్సరంలో మకర రాశికి బృహస్పతి కేంద్ర కోణాలు అయినటువంటి 4 మరియు 5వ స్థానాల్లో అనుకూలంగా వ్యవహరించడం చేత మకర రాశి వారికి 2024 సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా అభివృద్ధి కలిగించే సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాశి జాతకం కలిగినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించును. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కొంత బయటపడి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అందివచ్చును. ఈ 2024 సంవత్సరంలో మకర రాశి వ్యాపారస్తులకు అప్పుల బాధలు అధికంగా ఇబ్బంది పెట్టు సూచనలు ఉన్నాయండి. మకర రాశి విద్యార్థులకు 2024 సంవత్సరం శుభ ఫలితాలు అయితే ఏర్పడబోతున్నాయి. విదేశీ ప్రయత్నాలు, విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇచ్చును. మకర రాశి స్త్రీలకు ఈ సంవత్సరం కుటుంబపరంగా, వృత్తిపరంగా సంతృప్తినిచ్చేటటువంటి సంవత్సరం. 2024 సంవత్సరం మకర రాశి వారికి ద్వితీయ స్థానంలో వీరికి అధికంగా లాభిస్తుంది. ఈ సంవత్సరం వీరికి ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయండి. గురుని యొక్క అనుకూలత కారణంగా కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో కూడా వీరు చాలా ఆనందంగా వారి యొక్క జీవితాన్ని గడిపెదరు. 2024 సంవత్సరంలో ప్రేమ విషయాల్లో మకర రాశి వారికి సత్ఫలితాలు కలుగును.
జీవిత భాగస్వామితో చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. శారీరక సౌఖ్యము, ఆనందమును కూడా పొందే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీరి ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కనుక 2024 సంవత్సరం ఆర్థిక పరంగా అప్పుల బాధలు, ఖర్చుల బాధలు, సమస్యలు కూడా వేధించే అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం కారణంగా అప్పులు మరియు ఇతర సమస్యలు కొంత ఇబ్బందులు కలిగించును. మకర రాశి వారు ఈ సంవత్సరం షేర్ మార్కెట్ వంటి రంగాలకు దూరంగా ఉండడం మంచిది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదని జ్యోతిష శాస్త్రం చెబుతోందండి. ఈ సంవత్సరం మకర రాశి వారికి కెరియర్ పరంగా కలిసి వచ్చే సంవత్సరం. ఉద్యోగ ప్రయత్నం చేసేటటువంటి వారికి, నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మీ యొక్క శ్రమ మరియు పట్టుదలతో అనుకూల పనులు పూర్తి అయి మీ పై అధికారుల యొక్క మన్ననలు కూడా మీరు పొందుతారు. వ్యాపారస్తులకు వ్యాపార పరంగా చేయు ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ సంవత్సరం మకర రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో 2024 కలిసి వచ్చేటటువంటి సంవత్సరం. 2024లో మకర రాశి వారు కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా గత కొంతకాలముగా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యల నుండి బయటపడి ఆరోగ్యపరంగా సత్ఫలితాలను పొందేటటువంటి సంవత్సరము 2024 సంవత్సరం. ఈ సంవత్సరం ముఖ్యంగా మకర రాశి వారికి ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది. జీవన శైలిలో, జీవన విధానంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పైన శ్రద్ధ వహించడంలో ఈ సంవత్సరం మీకు ఆరోగ్యపరంగా కూడా అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మకర రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూసే వరకు కూడా వదిలిపెట్టారు. తమ యొక్క వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే ఈ రాశివారు ఎవరికి కూడా ఎటువంటి పనిని కూడా, ఎటువంటి సహాయాన్ని కూడా చేయరు. ఈ రాశివారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. మకర రాశివారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలు కలిగి ఉంటాయి. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశాలు కూడా వీరి జీవితంలో కలవు. ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం చాలా బాగుంటుంది. మకర రాశివారు ఎవరితోనైనా సరే గంటలు సంభాషించగలుగుతారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. అలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులను చాకచక్యంగా తమకు అనుకూలంగా వీరు చేయించుకుంటారు. చూసారు కదండి, మకర రాశి వారి గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.